అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరంజి టీవీ శ్రీ టాక్స్లో ఈరోజు చాలా కొత్తగా వెరైటీగా ఒక కొత్త బిజినెస్ గురించి మనం సరదాగా మాట్లాడుకుందాం. సో రెగ్యులర్ సినిమా విషయాలు చెప్తాడు, లేదంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి విషయాలు చెప్పే మనిషి ఈ కమర్షియల్ బిజినెస్ ఆస్పెక్ట్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ బిజినెస్ అందరు చేసే రెగ్యులర్ బిజినెస్ లాంటిది కాదండి. చాలా కొత్త రకమైన బిజినెస్, కొత్త థాట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ధైర్యం ఉంటే చేస్తే బాగుంటుంది అనేది నా ఐడియా. సరే, నువ్వెందుకు చేయట్లేదని మీరు అనొచ్చు, బట్ నా దగ్గర అంత డబ్బు లేదు, సో అందుకని వీడియోలు చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఎవరన్నా స్పాన్సర్ చేస్తే డెఫినెట్గా వీల్ అటెండ్. సరే బిజినెస్ ఏంటో మీకు చెప్తాను. ఇంట్రెస్టింగ్ బిజినెస్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకు ఒక కొత్త రకమైనటువంటి ప్లాట్ఫామ్, కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్చువల్ థాట్ ప్రాసెస్. బిజినెస్ ఏంటంటేనండి, ప్రైవేట్ గ్రేవ్యార్డ్ అంటే ప్రైవేట్ శ్మశానం. మనకందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి ఊళ్ళల్లో 1-2 శ్మశానాలు ఉంటాయి. హైదరాబాద్లో అయితే 100ల్లో ఉన్నాయి, ఎందుకంటే బోల్డంత మంది పోతారు కాబట్టి. సో రకరకాలైన మతాల వాళ్ళకు రకరకాలైనటువంటి శ్మశానాలు ఉన్నాయి. మతాలే కాదు, కులాలకు కూడా. సో ఏ మతానికి పోయినా దాదాపు మనకు తెలిసి ఒక శ్మశానానికి పోతే కాల్చడానికి ఒక ప్లాట్ఫామ్స్ ఒకటో రెండో ఉంటాయి. మిగతా అన్ని గ్రేవ్స్ ఉంటాయి. వాటన్నిటిని కుక్కలు అవి తిరుగుతూ ఉంటాయి, పిచ్చి చెట్లన్నీ మొలిచేసి ఉంటాయి. ఆ గ్రేవ్స్ సగం కూలిపోయి, సగం విరిగిపోయి, కొన్ని ఏమో బెటర్గా ఉండి, సరే డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ కన్స్ట్రక్షన్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉంచుకుంటారు. సరే మిగతా వాళ్ళని వదిలేస్తారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చినప్పుడు, అంటే సంవత్సరం జరుగుతుంది కదండి, ఆ టైంలో వెళ్ళి ఆ గ్రేవ్ను, ఆ సమాధిని శుభ్రంగా కడిగి కాస్త పూలు గీళ్ళు చల్లి పూజ చేసుకొని నమస్కారం పెట్టుకొని వచ్చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ హ్యాపెనింగ్. అయితే నా పాయింట్ ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళు, మనతో పాటు జీవించిన వాళ్ళు, మన అమ్మ కావచ్చు, మన నాన్న కావచ్చు, పిల్లలు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవరు. సో మన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత సో బ్రహ్మాండంగా మనం ఒక ప్రొఫెషన్లా తీసి ఆ యొక్క అంతిమయాత్రను అంతా కూడా బ్రహ్మాండంగా డిజైన్ చేసి తీసుకెళ్ళి ఖననం చేసి తర్వాత ఒక సమాధి కట్టుకొని వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత వదిలేస్తాం మనం, సహజంగా జరిగే తంతు. అక్కడి నుంచి ఆ సమాధిని మెయింటైన్ చేయడం కానీ, దాన్ని చూసుకోవడం కానీ పెద్దగా చేయము. సంవత్సరానికి ఒకసారి మాత్రం విజిట్ చేస్తాం. మరికొంతమంది ఆ ఓపిక కూడా లేక, బహుశా కుదరక, సో ఆ సమాధిని సంవత్సరానికి ఒకసారి విజిట్ చేయడం కూడా జరగదు. సో దీనికి ఒక మంచి ఉపాయాన్ని నేను ఆలోచించడం జరిగింది. ఇది మనకు బ్రహ్మాండంగా బిజినెస్గా పనికొస్తుంది. ఇప్పుడు మనకు ఒక 400 గజాలు లేదా 500 గజాలు స్థలం ఉందనుకోండి, లేదంటే ఎవరిదైనా స్థలం లీజుకు తీసుకున్నా కూడా ప్రైవేట్ గ్రేవ్యార్డ్ని మనం రన్ చేస్తాం. ఈ ప్రైవేట్ గ్రేవ్యార్డ్ లోపల మనం ఆ గ్రేవ్యార్డ్ మొత్తాన్ని కూడా ఒక చిన్నపాటి పార్క్ లాగా, యాజ్ ఇట్ ఈస్ చిన్నపాటి పార్క్ లాగా బ్రహ్మాండంగా డిజైన్ చేస్తాం. చాలా బ్రహ్మాండమైన సుగంధ వాసనలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి చెట్లను మనం నాటుతాం. వాటి మధ్యలో వీళ్ళు గ్రేవ్స్ కట్టుకునేటువంటి ఫెసిలిటీస్ని మనం కల్పిస్తాం. సో ఒక్కొక్క ఏదైనా బాడీ మన దగ్గరికి వస్తే ఆ బాడీకి కావాల్సినటువంటి రిచువల్స్ అన్నీ కూడాను మనమే దగ్గరుండి చేయిస్తాం. సో ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, సో ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళ వాళ్ళ పద్ధతులు తగ్గట్టుగా కావాల్సిన కార్యక్రమాలను కూడా చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ గ్రేవ్ని, అంటే ఆ సమాధిని సంవత్సరాంతం మెయింటైన్ చేసినందుకు గాను ఇంత డబ్బు అని చెప్పేసి మనం వసూలు చేస్తాం. సో ఇప్పుడు మామూలుగా మనకు బయట ఉన్నటువంటి శ్మశానాల్లో లేని ఫెసిలిటీ ఏంటంటే, మా అమ్మ సమాధి క్షేమం అని వీడి మనసులో ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వచ్చేసి నువ్వు విజిట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఒక పిక్నిక్ స్పాట్ లాగా దాన్ని డిజైన్ చేస్తాం. ఇప్పుడు మనకు చాలా ఎఫెక్షనేటివ్ ఉన్నటువంటి, మనం చాలా ప్రేమించినటువంటి మన అమ్మ గ్రేవ్ను ఆడు అపురూపంగా చూసుకుంటున్నాడు అంటే ఎంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇలాంటి ఒక ప్రైవేట్ గ్రేవ్యార్డ్ చుట్టూత ఎన్ని బిజినెస్లు లింక్ అయి ఉంటాయి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు పాడె కట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే చితి పేర్చేంత వరకు ఆ కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యక్రమం అంతా కూడాను మనమే దగ్గరుండి జరిపిస్తాం.
ఆ పూజారి అనుకోండి, పాడె కట్టేవాళ్ళు అనుకోండి, ఇంక్లూడింగ్ మోసేవాళ్ళు అనుకోండి, చితి పేర్చేవాళ్ళు అనుకోండి, ఈ సెటప్ అంతా కూడాను మనమే దగ్గరుండి జరిపిస్తాం. నెక్స్ట్ ఆ పాడెకి సంబంధించి ఆ చితికి దానికి సంబంధించి మన గ్రేవ్ యార్డ్ అంటే గ్రేవ్ కట్టాలి కదా, సమాధి కట్టాలి కదా. సో సమాధి కట్టేటువంటి సుతారి మేస్త్రులు మన మనుషులే ఉంటారు. దానికి సంబంధించిన సామాన్లు, ఆ బిజినెస్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ప్లస్ దాని మీద ఒక శిలాఫలకం చెక్కిస్తారు. ఇది పలానా వారు పలానా టైంలో చనిపోయారు, వాళ్ళ జననం ఇది, మరణం ఇది, ఇలా రాస్తారు. దాని మీద బొమ్మలు కూడా ఇస్తారు కొంతమంది. సో ఈ ఆ శిలాఫలకం సంబంధించినటువంటి బిజినెస్ కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు మనకు 4D టెక్నాలజీలో మనం ఉన్నాం. ఆ టెక్నాలజీ వల్ల ఇంకో గొప్ప అవకాశం ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తే మన టెక్నీషియన్స్ అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఆవిడ ఆయన ఎవరో ఒకరు వారి యొక్క ఫేస్ని, తలని 4 వైపుల నుంచి ఫోటోలు తీసుకుంటారు. 4 వైపుల నుంచి ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలు తీసుకొని వచ్చేసి ఆ ఫోటోల ఆధారంగా దాన్ని ఏం చేస్తారంటే ఒక శిల్పంలాగా మలుస్తారండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, అంటే ఇప్పుడు ఆ సమాధి సైజు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీకు గుప్పెడి సైజు కావాలన్నా, ఇంత సైజు కావాలన్నా, ఇంత సైజు కావాలన్నా, ఎంత పెద్ద సైజు అయినా కూడాను మనం చేయొచ్చు. అలా ఒక శిల్పాన్ని మనం తయారు చేస్తాం. ఆ శిల్పం మనం క్లేవ్లో జరుగుతుంది, సిమెంట్లో జరుగుతుంది, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జరుగుతుంది. మీకు ఎలా కావాలన్నా ప్లాస్టిక్లో అంటే ప్లాస్టిక్లో జరుగుతుంది. సో ఏ మెటీరియల్లో కావాలంటే ఆ మెటీరియల్లో మనం ఆ యొక్క శిల్పాన్ని మనం తయారు చేయొచ్చు. సో ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు అనుకోండి, మా నాన్నగారి తాలూకు యొక్క శిల్పం అంటే షోల్డర్స్ వరకు ఉన్న శిల్పాన్ని యథాతథంగా, ఇప్పుడు మామూలుగా మనం బయట ఆర్డర్ ఇస్తే నాన్నగారి శిల్పం సిమిలర్గా రావచ్చు, రాకపోవచ్చు వాడు చేసే క్రమంలో. ఇది అలా కాదు, ఎందుకంటే ఇదంతా మిషనరీ చేస్తుంది కాబట్టి. పైగా మనం యాజ్ ఇట్ ఈస్ ఫోటోలు తీసి దాన్ని మిషన్కు మనం ఫీడ్ చేస్తాం కాబట్టి యథాతథంగా మనిషి ఉన్నట్టుగానే అద్భుతమైనటువంటి శిల్పాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ శిల్పాన్ని తీసుకొచ్చేసి ఆ సమాధి మీద మనం ప్రతిష్ఠిస్తాము. సో దాన్ని రెగ్యులర్గా మనం మెయింటైన్ చేస్తాం. దుమ్ము పడకుండా రెగ్యులర్గా సమాధులను శుభ్రంగా అడిగేయటం, తుడిచేయటం, ఇవన్నీ చేస్తాం. సో ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సమాధి చూడడానికి వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ లైవ్ మనిషి అక్కడ ఉన్నాడేమో, ఉందేమో అనిపించేలాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దాన్ని చక్కగా దండేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఊహించండి, ఇప్పుడు పిచ్చి మొక్కలు పెరిగినటువంటి ఒక చెత్త గ్రేవ్ యార్డ్ కాకుండా బ్రహ్మాండంగా అద్భుతంగా డెవలప్ చేయబడి మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఒక అడవి లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్లో మన బంధువులు చక్కగా హాయిగా సేద తీరుతున్నటువంటి సందర్భాన్ని ఊహించండి. ఎంత వేరియేషన్ ఉంది. ఏ శ్మశానానికి వస్తారు జనం. మీరు గమనించండి, బంధువులు శ్మశానానికి రావడానికి చాలా వరకు ఎందుకు చిరాకు పడతారంటే, ఆడికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, కుదిరితే స్నానం చేయడానికి ఫెసిలిటీస్ ఉండవు. మహా అంటే ఒక నల్లు ఉంటుంది, లేదంటే ఒక బకెట్లో నీళ్ళు తెచ్చి పెడతారు, కిందంత బురద ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది. ఏదో కానీరా బాబు అని తూతూ మంత్రంగా గబగబా కాళ్ళ మీద నీళ్లు పోసుకొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని గబగబా వచ్చేస్తాం. సో అంత టెన్షన్ పడక్కర్లే. మన దగ్గర చక్కగా మొత్తం అంతా వాష్రూమ్స్ అన్నీ కట్టబడి ఉంటాయి, నీట్గా మెయింటైన్ చేస్తాం. సో ఇదంతా చేయడం వల్ల ఏంటంటే యాజ్ ఇఫ్ శ్మశానం అంటే చిట్ట చివరి గుడి. మన జీవితంలో మనం వెళ్ళేటువంటి చిట్ట చివరి గుడి, శివుడి నివాసం అని మనం ఎంతగానో చెప్తూ శ్మశానంలో క్షణం నిలబడడానికి చిరాకు పడిపోతున్నాం. సో ఆ చిరాకునంతా తీసేయడమే మన బిజినెస్ అండి. సో శివస్థానమైనటువంటి శ్మశానాన్ని పరిశుద్ధంగా చక్కగా నీట్గా అలంకరించి ఉంచినట్లయితే గుడికి వచ్చినట్టుగా జనం ఫీల్ అవుతారు. ఇంకో 10 నిమిషాలు అక్కడ కూర్చోవాలని అనిపించాలి. సో వాళ్ళ బంధువుల యొక్క చితికి నిప్పంటించిన తర్వాత కపాల మోక్షం జరిగేంత వరకు కూడా మనకు ఓపిక ఉన్నట్లే, ఎందుకంటే ఆడ వాతావరణం అంతంత చిరాగ్గా ఉంది. ఇక సాయంత్రాలు అయితే మాత్రం పాపం ఆడపిల్లలు పిల్లలు భయపడిపోతుంటారు. ఎందుకు తొందరగా చిత్తండిచ్చండి బాబు, చీకటి పడితే ఈ శ్మశానంలో ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఏ నక్క ఎక్కడి నుంచి వస్తుందో, ఏ ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయో, ఎందుకు వచ్చినా కూడా చీకట్లో ఏం కనపడదా బాబు, తొందర కానీ నేను గొడవ చేస్తారు. మన శ్మశానం అలా కాదండి. దేదీప్యమైనటువంటి అద్భుతమైన లైటింగ్తోని డీసెంట్గా మెయింటైన్ చేస్తాం. సో అర్ధరాత్రి వచ్చినా కూడా చక్కగా అన్ని క్లారిటీగా మనం పనులు చేసుకొని వెళ్ళిపోయేటువంటి
ఫెసిలిటీస్ని మనం కల్పించినట్లయితే మీరు ఊహించండి, మనం ఏదైతే ఏ శ్మశానం దగ్గరికి అయితే పోవడానికి ఇష్టపడమో ఆ శ్మశానానికి చాలా ఇష్టంగా వచ్చేలాగా మనం డిజైన్ చేస్తే మన యొక్క బంధువుల యొక్క అంతిమ సంస్కారాలు అంటే చిట్ట చివరి మజిలి వాళ్ళు ఉండబోయే ఇల్లు చాలా అద్భుతంగా ఉండేలాగా మనం డిజైన్ చేస్తే మన బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందనేది మీరు జస్ట్ ఇమాజిన్, మీరు ఊహించినంత స్థాయిలో ఉంది. ఎందుకంటే చావు అనే దాన్ని మీరు ఆపడం అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ బిజినెస్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇఫ్ ఎనీబడి ట్రైస్ ఇట్, ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే, మాతో డిస్కస్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్, విల్ టాక్ టు యూ. అండ్ మేము లైవ్లోకి కూడా వస్తాం. లైవ్లోకి వచ్చినప్పుడు ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఎవరైనా నిజంగానే బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. సో మా ఛానల్లో మిమ్మల్ని డెఫినెట్గా మేము ప్రమోట్ చేస్తాం, అందులో అనుమానం లేదు. సో గైస్, సో వెల్కమ్ బ్యాక్. సో మీరందరూ కూడాను చక్కగా ఈ వ్యాపారంలో వృద్ధి చెందాలని ఆశిస్తూ నెక్స్ట్ టైం ఇంకొక అద్భుతమైనటువంటి వ్యాపారంతో, అద్భుతమైన బిజినెస్ టెక్నిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్ బై బై. అట్ ద సేమ్ టైం ప్లీజ్, తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి సార్. కామెంట్ చేయండి, ఒకసారి కామెంట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాం కామెంట్ చేయడానికి కూడా మీకు ఇంత బద్ధకం అయితే విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ సార్. సో వీడియో అంతా చూశారు కదా, ఫుల్ వీడియో చూశారు, మీకు నచ్చింది, పోనీ నచ్చలేదు నన్ను పెట్టండి, పోనీ అదన్నా చేయండి, ఫైన్, నో ప్రాబ్లం. సో ఎందుకు నచ్చలేదో మేము కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై బాయ్. సో అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అద్దరిపోయేటువంటి బిజినెస్ టెక్నిక్ చెప్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.